హలో నమస్తే. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. ఈరోజు మనం స్పెర్మ్ మార్ఫాలజీ, అసలు స్పెర్మ్ మార్ఫాలజీ అంటే ఏంటి? ఇది నార్మల్ అని ఎప్పుడంటారు? సో, ఇది అబ్‌నార్మల్ ఉండడం వల్ల వేరే అంటే సంతానలేమి సమస్యకి ఎంతవరకు కారణమవుతుంది? ఈ విషయం గురించి తెలుసుకుందాం. సో, ఇప్పుడు మన దగ్గరికి ఒక కపుల్ మ్యారీడ్ కపుల్ ఇన్‌ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యతో వస్తే మనం ఫీమేల్‌తో పాటు మేల్ టెస్ట్ కూడా చేస్తామనమాట. సో, మేల్‌కి మనం చేసే టెస్ట్ ఏంటి అంటే సెమెన్ టెస్ట్. సో, ఈ సెమెన్ అనాలిసిస్‌లో ఏం తెలుస్తుంది అంటే మనకి మేల్‌కి కౌంట్ అనేది ఎంతుంది? దాని తర్వాత మనకి మోటిలిటీ. సో, కౌంట్ అనేది కనీసం మనకి 16 మిలియన్స్ అన్నా ఉండాలి. కదలికలనేవి 30% అన్నా ఉండాలి. సో, మార్ఫాలజీ అనమాట. మార్ఫాలజీ అంటే ఏంటి అంటే నార్మల్‌గా స్పెర్మ్‌కి మనకి హెడ్ అనేది ఉంటుందనమాట. ఆ తర్వాత నెక్ అనేది ఉంటుంది. టెయిల్ అనేది ఉంటుందనమాట. సో, అంటే ప్రాపర్ షేప్‌లో హెడ్ గనక, నెక్ గనక, టెయిల్ గనక ఉంటే నార్మల్ మార్ఫాలజీ అంటామనమాట. సో, ఇప్పుడు మనం స్లైడ్‌లో ఎట్లా చెక్ చేస్తాము అంటే నార్మల్‌గా మనం స్పెర్మ్‌ని స్టెయిన్ చేసి మనం హై మాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్ కింద పెట్టి సో, స్పెర్మ్‌ని చూడడం అనేది జరుగుతుందనమాట. సో, మనం 100 కణాలు టెస్ట్ చేస్తే కనీసం 4 కణాలున్న నార్మల్‌గా ఉండాలి. సో, అబ్‌నార్మల్ అంటే ఏంటి అంటే మనకేంటి అంటే కొన్నిసార్లు స్పెర్మ్‌కి మనకి హెడ్ అనేది ఇలాంగేటెడ్ హెడ్ గానీ, టేపర్డ్ హెడ్ గానీ, లేకపోతే వేరే షేప్స్ కానీ కనిపించడం, లేకపోతే డబుల్ హెడ్స్ గానీ, అట్లాగే టెయిల్‌లో గూడా అట్లా వేరే షేప్ కనిపించడము, అట్లా డబుల్ టెయిల్ గానీ, సో, ఇట్లా రకరకాలుగా ఉంటే వాటిని అబ్‌నార్మల్ మార్ఫాలజీ అంటామనమాట. సో, నార్మల్‌గా మనకి 4% కంటే ఎక్కువుంటే నార్మల్ మార్ఫాలజీ అంటాం. అట్లానే మనకి 1-3% నార్మల్ మార్ఫాలజీ ఉంటే మనం మైల్డ్ టెరటోజూస్పర్మియా అంటామనమాట. మనకి మార్ఫాలజీ అనేది లెస్ థాన్ 1% ఉందనుకోండి, దాన్ని సివియర్ టెరటోజూస్పర్మియా అంటామనమాట. ఇప్పుడు మనం ఉట్టి మార్ఫాలజీనే బట్టి కపుల్ ఈ ట్రీట్మెంట్‌కెళ్ళాలి, ఐవీఎఫ్‌కెళ్ళాలి అట్లా అని చెప్పడం సరైంది కాదనమాట. ఎందుకు అంటే మనకి మిలియన్స్ ఆఫ్ కణాలుంటాయి. దాంట్లో మనం చూసేది కొన్ని కణాలు మాత్రమే. సో, ఆ కొన్ని కణాలను బట్టి వీళ్ళు అంటే సివియర్ అబ్‌నార్మల్ టెరటోజూస్పర్మియా ఉంది కాబట్టి ఐవీఎఫ్‌కెళ్ళాలి అలా చెప్పడానికి కుదరదనమాట. ఎందుకంటే మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే మనకి ఫెర్టైల్ మేల్‌ని తీసుకున్నా అంటే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళని తీసుకున్నా మనం స్టడీ చేసినట్టయితే వాళ్ళకి గూడా కొన్నిసార్లు మనకి టెరటోజూస్పర్మియా అనేది కనిపించొచ్చనమాట. ఇంకొకటేంటి అంటే మనం ఈ సెమెన్ టెస్టింగ్, స్పెర్మ్ టెస్టింగ్ అనేది చేసినప్పుడు యూజువల్‌గా మనం నార్మల్‌గా చేస్తామనమాట. అంటే మాన్యువల్‌గా చేస్తాము. అంటే మనుషులు చేస్తారనమాట. అంటే ఇది మనకి మెషిన్ చేసేది కాదు కాబట్టి ఇంటర్ అబ్జర్వర్ వేరియేషన్ అనేది గూడా చూడొచ్చనమాట. అంటే ఇప్పుడు ఒకే రకమైన స్లైడ్ మనం నలుగురికి డిఫరెంట్‌గా ఇస్తే ఒకళ్ళు అది నార్మల్ మార్ఫాలజీ అని చెప్పొచ్చు. ఒకళ్ళు దాన్ని మైల్డ్ టెరటోజూస్పర్మియా అని చెప్పొచ్చు. ఇంకొకళ్ళొచ్చేసి దాన్ని సివియర్ టెరటోజూస్పర్మియా అని చెప్పొచ్చనమాట. సో, ఇట్ డిపెండ్స్ అనమాట. ఎవరైతే టెస్ట్ చేస్తున్నారో వాళ్ళ పైన గూడా ఆధారపడి ఉంటుంది. సో, మనకి మార్ఫాలజీ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎవరైతే కపుల్ ఫీమేల్ పార్ట్నర్ అంతా బానే ఉండి మనకి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీతో బాధపడుతున్నారో వాళ్ళలో ఏంటి అంటే అప్పుడు మార్ఫాలజీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, అప్పుడు ఈ మార్ఫాలజీ వల్ల గూడా అంటే స్పెర్మ్ సరిగ్గా లేకపోవడం వల్ల గూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడము అనేది ఇబ్బంది అవ్వొచ్చనమాట. అప్పుడు వాళ్ళకి మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేయొచ్చు. ఎందుకంటే ఐవీఎఫ్‌లో మనం మంచి మార్ఫాలజీ ఉన్న ఒక స్పెర్మ్‌ని తీసుకొని మనం ఎగ్‌తో కలుపుతాం కాబట్టి. ఇంకా వచ్చేసి మనకి ఎప్పుడైనా అంటే దీన్ని టెరటోజూస్పర్మియాని ఓవర్‌కమ్ అవ్వడం ఎలా? మళ్ళీ దాన్ని మనం తగ్గించుకోవడం ఎలా అంటే, ఇప్పుడు మనకి కొన్నిసార్లు ఏంటి అంటే, వేరే రకాలుగా ఉంటాయన్నమాట స్పెర్మ్ మార్ఫాలజీ. అంటే గ్లోబోజూస్పర్మియా, ఇది మైక్రోస్పెర్మియా ఇట్లా అనమాట. ఇవి అంటే మనకి జెనెటిక్‌గా వస్తాయన్నమాట. వీటిని మనం ఏమి చేయలేము. కాకపోతే ఏంటి అంటే, వేరే రకంగా ఇప్పుడు ఇలాంగేటెడ్ హెడ్, టేపర్డ్ హెడ్స్ ఇట్లా ఉన్న వాటిని మనం కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తో గానీ, యాంటీ ఆక్సిడెంట్స్‌తో గానీ కొంతవరకు సరి చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనకి ఉట్టి స్పెర్మ్ మార్ఫాలజీ ప్రకారంగా వీళ్ళు ఐయుఐకెళ్ళాలి, ఐవీఎఫ్‌కెళ్ళాలి అని చెప్పడం కుదరదనమాట. కాకపోతే కపుల్‌కి ఎప్పుడైనా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ ఉంది, ఉట్టి మేల్ రీజన్ వల్ల అంటే, అప్పుడు మార్ఫాలజీ అనేది ఒక రీజన్ అవ్వచ్చు. అట్లాంటి వాళ్ళకి మనం ఐవీఎఫ్‌కెళ్ళండి. ఎందుకంటే మార్ఫాలజీ అస్సలు బాలేదు కాబట్టి అని అడ్వైస్ చేయడానికి ఉంటుందనమాట. థాంక్ యూ అండి.